గత వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది పెద్దలు పనిగట్టుకొని ఇవాళ అంబేద్కర్ విగ్రహాలను కూల్చివేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం, ఇది చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మహనీయుడు, ఒక చరిత్రకారుడు, రాజ్యాంగ నిర్మాత. అంతేకాదు కదా, ఈ వ్యవస్థను, ఈ కుల వ్యవస్థను కూకటి వేళ్లతో పీకి పారేయాలని చెప్పినటువంటి మహనీయుడు, అట్టడుగు వర్గాల కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక మహా మనిషిని ఈ రకంగా అవమానపరిచి బడుగు బలహీన వర్గాల యొక్క బడుగు బలహీన వర్గాలని అవమానించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏవైనా ఇలా పేద వర్గాల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి హోంమంత్రి గారిని కలిసాం. ఎవరు దుర్మార్గులు వాళ్ళని వెంటనే బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కాబట్టే వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు. అందుకని ఇది దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని మొత్తం వివరాలు బయటికి రావాలంటే ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా హోంమంత్రి గారిని కూడా కోరటం జరిగింది. వారు ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే రేపు బంద్ కార్యక్రమానికి కూడా ఖచ్చితంగా అన్ని సంఘాల వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకొచ్చి రేపు బంద్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పక్షాన మా సంపూర్ణమైనటువంటి మద్దతును కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సిపిఎం పార్టీగా ఓకే కానీ ఇందాక